హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను మోమోస్ చేస్తున్నానండి. ఎగ్ మోమోస్. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా మంచిది. నేను గోధుమ పిండితోనూ రాగి పిండితోనూ చేస్తున్నాను. మరి ఎలా తయారు చేస్తున్నా చూద్దామా రండి. నేను మోమోస్ కోసము 1 కప్పు రాగి పిండి, గోధుమ పిండి తీసుకున్నానండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి ఈ పిండిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. చపాతీ పిండిలాగా కలుపుకుంటున్నాను. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టఫింగ్ కోసము నేను ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసానండి. అవి వేగిన తర్వాత కారము, పసుపు, ధనియాల పొడి, సాల్ట్ ఇవి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 3 కోడిగుడ్లు కొట్టి పోసుకుంటున్నానండి. ఇది ఎగ్ మోమోస్ కదా, ఎగ్స్ వేస్తున్నాను. దీన్నంతా బాగా కలుపుకుందాం. తర్వాత దీంట్లో గరం మసాలా పౌడర్ కూడా వేసాను. సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేస్తున్నాను. దీన్నంతా బాగా కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పిండి తీసుకొని నేను దీన్ని బాగా ఒక 2 నిమిషాల పాటు మర్దం చేసుకున్నానండి. ఇది సాఫ్ట్గా వస్తుంది. నేను దీన్ని చపాతీ పిండిలాగా రుద్దుకుంటున్నాను. చపాతీలాగా చేసుకొని దీంట్లోకి వచ్చేసి నేను షేప్ కోసము 1 కప్ తీసుకున్నాను. రౌండ్ షేప్ కోసము 1 కప్పు తీసుకున్నాను. అంటే మనకి కరెక్ట్ సైజ్ వస్తే బాగుంటుంది. ఈ విధంగా నేను కప్పుతో రౌండ్ షేప్ తీసుకొని చేసుకుంటున్నానండి. ఈ పిండిని అన్నిటినీ చేసి పెట్టుకుందాం రండి. ఈ విధంగా నేను ఈ చిన్న చపాతీలాగా చేసుకున్నాను. స్టఫింగ్ ఈ చపాతీల్లో నేను ఈ స్టఫింగ్ పెడుతున్నాను. చాలా ఈజీ, టేస్టీ కూడా ఉంటుందండి ఎగ్ మోమోస్. ఇలా పెట్టి ఈ చపాతీలో పెట్టి అన్ని సైడ్స్ పట్టుకొని మనము జస్ట్ అలా తిప్పుకుంటే సరిపోతుంది. మనకి షేప్ వచ్చేస్తుంది. లేదా మీకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు. కజ్జికాయ షేప్ కానీ చాలా షేపులు చేస్తారు, ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశాను. పిండినంతా ఇలా చేసుకుందాం రండి. ఈ విధంగా నేను చేశానండి, అన్నీ చేసుకున్నాను. ఇప్పుడు వీటిల్ని ఆవిరిలో ఉడికించుకుందాం. నేను ఈ స్టీమింగ్ బౌల్ తీసుకున్నాను. దాంట్లో నెయ్యి పూస్తున్నానండి. నెయ్యి పూసి ఈ మోమోస్ అన్నిటినీ ఇందులో వేసి నేను ఆవిరిలో ఉడికించుకుంటున్నాను. ఈ విధంగా వేసి ఉడికించుకున్నానండి. నేను ఇవన్నీ పెట్టి ఉడికించుకున్నాను. కొద్దిగా వెన్న కానీ నెయ్యి కానీ పూసుకుంటే బాగుంటుంది టేస్ట్. నేను నెయ్యి పూస్తున్నాను. ఈ విధంగా పెట్టి నేను ఉడికించుకున్నాను ఆవిరిలో. ఇవి ఉడికాయండి. ఇవి మన మోమోస్ రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా నేను మోమోస్ చేసుకున్నానండి. మీరు కూడా ఈ విధంగా ఇంట్లోనే మోమోస్ తయారు చేయండి. ఎగ్ మోమోస్
చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.